విశాఖ జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నరవా ప్రాంతంలో జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహార శైలిపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నరవా ప్రాంతంలో కూటమి నాయకుల మధ్య రాజకీయ ప్రాబల్యం, మరి ముఖ్యంగా ఆధిపత్యం కోసం కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ పరిణామాలపైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ముఖ్యంగా మాజీ కార్పొరేటర్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి ముత్యాల నాయుడు లక్ష్యంగా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఫిర్యాదులు చేసుకోవద్దంటూ పలువురు హెచ్చరికలు జారీ చేసిన నాయకులు ఒకరిపైన ఒకరు ఉన్నతాధికారులకు లేదా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటూ వివాదాలను వీధికి ఎక్కించవద్దని ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా వర్గ పోరు, అదేవిధంగా స్వార్థ రాజకీయాల వల్ల ఎన్డీఏ కూటమికి ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం తగ్గుతుందని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ ఆయన ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. మరోవైపు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కూటమి నేతల మధ్య, కూటమి శ్రేణుల మధ్య ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఎమ్మెల్యే గుర్తు చేస్తున్నారు. ఆధిపత్య పోరు వల్ల పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొని ఎన్నికల్లో నష్టం జరుగుతుందంటూ ఆయన పేర్కొంటున్నారు. మొత్తం మీద ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు కూటమిలో ఉన్నటువంటి ఏదైతే అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి. ఒకసారి పెందుర్తి పంచాయతీకి సంబంధించిన ఉద్రిక్త వాతావరణాన్ని మనము చూద్దాం. పబ్లిక్ మీడియా ముందు మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీడియా ముందు మాట్లాడుతున్నావు. మాట్లాడుతూ ఆయన సమర్థిస్తున్నాడు, ఆయన కార్పొరేటర్ చేస్తాడు, సమర్థిస్తాడు. అలాగా నువ్వు మాట్లాడు, ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయినా మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. వాళ్ళు ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికి వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్న నేను చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఏదైతే తప్పుడు వ్యక్తి తప్పుడు మార్గాన్ని నడుస్తుండో ఆ వ్యక్తిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నేను ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది. నా మనసు గాయపరిచి నేను బాధపడాల్సి ఈవేళ నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. అంతే తప్ప ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి చెడు ఆలోచన కానీ, ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి ఇది దురుద్దేశం కానీ మాకు లేదు. ఎందుకంటే 10 మందిలో మమ్మల్ని పెట్టాడు. ఇది ఎమ్మెల్యే గారిని అడగడం కాదు. నేను ఎమ్మెల్యే గారి పాత్ర మాకు అంచెలంచెలుగా ఆయన సహకారం వచ్చిన తర్వాతే ఈరోజు ఈ 2 ఏళ్లలో 60 కోట్ల వర్కులు గత 24 ముందు 50% అభివృద్ధి చేస్తే వాటిలో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే అంతకు రెట్టింపు అభివృద్ధి ఆయన సహాయ సహకారాలతో కార్పొరేట్ ద్వారా మేము చేయగలిగాం. వాటి మీద ఈ బురద చల్లే కార్యక్రమం ఏదైతే ఉందో అటు ఎమ్మెల్యే గారికైనా చెడ్డ పేరే, ఇటు మాకు స్థానికంగా ఉన్న మాకైనా చెడ్డ పేరే. నా బాధతో నేను ఈరోజు గల్లా శ్రీనివాసరావు అని ఎలక్షన్ ముందు కూడా ఆయన ఇలాగే వ్యవహరిస్తే పార్టీని పక్కనెట్టారు ఎలక్షన్లో కూడా. కానీ ఏ కారణాలతో మళ్ళీ ఈ మధ్యలో దూరి మళ్ళీ ఈ 2 నెలలు 3 నెలల నుంచి అనేకమైన ఎవరో దేని మీద చేసిన పేపర్లు తీసుకురావడం, బెదిరించడం, అనేకమైన ఆరోపణలు నేను చేయకూడదు. ప్రజలు చెప్తారు వాటి కోసం. కానీ ఈ విధంగా అభివృద్ధి చేసిన వాళ్ళు బాధ పెట్టారన్న బాధతో తప్ప స్పందించాల్సి వచ్చింది, వేరే ఉద్దేశంతో కాదు. నేను తప్పుగా మాట్లాడుంటే ఎమ్మెల్యే గారు నన్ను చెప్పడం వాస్తవం. నేను మాట్లాడతాను, మీరెవరో ఇదవకండి అని చెప్పడం వాస్తవం. అని చెప్పిన మాట 100% వాస్తవం. కానీ తెల్లవారేసరికి ఇక్కడ అదే వ్యక్తిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయగానే నేను చాలా మానసికంగా ఆవేదన చెంది నేను ఈరోజు ఈ అడగవలసి వచ్చింది ఎమ్మెల్యే గారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి చెప్పండి, విశాఖ జిల్లా పెందుర్తిలో అధికార కూటమిలోనే ఈ విధంగా బహిర్గతంగా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ వివాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరికొద్ది నెలల్లో విశాఖపట్నంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కూటమి నాయకులు
తమలో ఉన్నటువంటి విభేదాలను ఒక్కసారిగా బయటికి పొడచూపుతున్నారు. అందుకు నిదర్శనంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం అయినటువంటి నరవ గ్రామంలో ఈరోజు ఉదయం జరిగిన ఈ సమావేశమే దానికి నిదర్శనం. సాక్షాత్తు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కళ్ళెత్తితే తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు ఒకరికొకరు కుమ్ములాడుకోవడం అనేది తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ విషయంలో తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. ఇరు పార్టీల నేతల మీద తీవ్రంగా అతను మండిపడిన సందర్భం ఉంది. ఇప్పటికే పలుమార్లు నరవ గ్రామంలో ఉన్న రెండు వర్గాల మధ్యన తగుల నేపథ్యంలో పలుసార్లు ఆయన పంచాయతీ నిర్వహించి ఇరు వర్గాలకి కూడాను సర్ది చెప్పి ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకూడదని, తమలో ఉన్న విభేదాలను బయట పెట్టకూడదని పదే పదే చెప్పినప్పటికీ కూడా ఈ రోజు ఒక పబ్లిక్ మీటింగ్, ఒక శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుగా ఆయన కళ్ళ ముందే వీళ్ళు ఈ విభేదాలకు తావివ్వడం, అలాగే ఒకరు తోసుకోవడం, నడి రోడ్డుపై అసలు కనీస విచక్షణ లేకుండా నేతలనే అభిప్రాయం కూడా మనసులో లేకుండా జనం మధ్యన వందలాది మంది జనం మధ్యన చోకులాట్లు అవి చేయడం అనేది ఈ రెండు పార్టీల తాలూకా ఏదైతే వాల్యూ ఉందో విలువలు అన్ని కూడా పోగొట్టుకున్నారు. నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఆ నేతలు. వెంటనే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అక్కడి నుంచి వెనుతిరిగిన సందర్భం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ రవి, దీనిపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయినా లేదా కూటమి పెద్దలు ఏమైనా స్పందించడం లేదా నియోజకవర్గంలో సమన్వయాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఏమైనా చొరవ చూపేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మరొక ప్రభుత్వం ఇప్పటికే మరో 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడం అనేది వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు. ఈ సంఘటన ఇప్పటికే ఆల్రెడీ జిల్లా అధికార యంత్రాంగానికి అలాగే రాష్ట్ర అధికార యంత్రాంగానికి కూడా తెలిసిపోయింది. ప్రజాప్రతినిధులందరికీ కూడా అధిష్టానాలకు కూడా ఇది చేరడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని ఇరు పార్టీల వర్గాలకు కూడాను కూటమి ప్రభుత్వ నేతలు కీవర్డులు పెట్టి తలంటి పోసే పరిస్థితి ఖచ్చితంగా ఉందని అక్కడ స్థానిక రాజకీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ. 9వ విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమిలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు బయటపడడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రధానంగా కూటమిలో ఉన్నటువంటి నేతల మధ్య ఆధిపత్య పోరుతో పాటుగా పరస్పరం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకునేటువంటి పరిస్థితి పైన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్రంగా స్పందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. హెచ్చరిస్తున్నటువంటి తీరుకు సంబంధించిన విజువల్స్, ముఖ్యంగా నరవ ప్రాంతానికి చెందినటువంటి కూటమి నేతలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి హెచ్చరికలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా పెందుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ముందుకు సాగుతున్నప్పటికీ లోకల్లో ఉన్నటువంటి నేతల మధ్య మాత్రం సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరి ఆధిపత్యం కొనసాగాలి, స్థానికంగా ఎవరి మాట చెల్లాలి, వచ్చే ఎన్నికల్లో ఎవరికి ప్రాధాన్యత దక్కాలి, ఇదే ప్రధానమైనటువంటి అంశాలుగా విభేదాలకు కారణమవుతున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి పార్టీల అధినేతలు దీనిపైన ఏ విధంగా దృష్టి పెట్టబోతున్నారు. సంజీరావు జనాలు వస్తుంటే షిఫ్టింగ్ ఛార్జీ పెట్టి షిఫ్ట్ చేస్తాం. ఏంటి ఏదైనా నాకు చెప్పారు సంజీరావు చూపించారు.